హాయ్ అండి. మా విలేజ్‌లో అయితే వర్షం వస్తుందండి ఫుల్‌గా. ఇంకా సాయంత్రం పూట మా తమ్ముడు తినడానికి ఏమైనా చేయొచ్చు కదా వేడి వేడిగా అని చెప్పనేసి అడిగాడనమాట. ఇంక నేనైతే నా స్టైల్‌లో సింపుల్‌గా పాస్తా ఎలా చేసుకోవాలో ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే పాస్తాని నీళ్ళలో వేసేసి సాల్ట్ వేసేసి బాగా మెత్తగా ఉడకబెట్టేసుకోవాలనమాట. ఇలా ఉడికిన తర్వాత దాన్ని హోల్స్ ఉంటాయి కదా ఆ గిన్నెలో వేసేసుకొని కొన్ని చన్నీళ్ళు పోసేసి దాన్ని కొద్దిసేపు అలా చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని పాస్తా మసాలా ఉంటుంది కదా ఇంకా అది కూడా వేసేసి ఇంకా తగినంత కారము, కొంచెం పసుపు, ధనియాల పొడి, సాల్ట్ వేసేసుకొని బాగా కలపాలన్నమాట. ఇంక ఇక్కడ నేను సాల్ట్ వేయడం అయితే మర్చిపోయాను, మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఇంకా సాల్ట్ వేసేసి అలా బాగా కలిపేసుకుని ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే మనకి పాస్తా అయితే రెడీ అయిపోతుందండి. అట్లా చల్లటి వర్షంలో వేడివేడిగా పాస్తా తింటుంటే సూపర్గా ఉంది.